ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్నికల హామీలు గాల్లో కలిసిపోయాయి. ప్రజా సమస్యలు పూర్తిగా విస్మరించారు. కూటమి నేతలు ఆర్థికంగా బలపడేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రకృతి సంపదల్ని దోచుకోవడంపైనే దృష్టి పెట్టారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి నేతల మట్టి దండ విచ్చలవిడిగా సాగుతోంది. రేయి పగలు తేడా లేకుండా విమానాశ్రయం పక్కనే అక్రమంగా గ్రావెల్ తవ్వుకుని అమ్మేసుకుంటున్నారు. మట్టి బొక్కుతున్న బకాసురులపై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అధికారంలో ఉండగానే సంపదలు పోగేసుకోవాలని కూటమి నేతలు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న సహజ వనరులన్నీ దోచుకుంటున్నారు. ఏర్పేడు, రేణిగుంట, శ్రీకాళహస్తి మండలాల్లో స్వర్ణముఖి నదీ తీరం వెంట సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాతో కోట్ల రూపాయలు ఆర్జిస్తూనే ఇప్పుడు అక్రమ మట్టి వ్యాపారానికి తెరతీశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్లో భారీ ఎత్తున మట్టిని ప్రైవేటు వెంచర్లకు తరలించి కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారు. ఈ ప్రకృతి వనరుల దోపిడీ అంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో అధికారుల కంటికి కనిపించకుండా జరుగుతోందని అనుకుంటే పొరపాటే. నిత్యం వీఐపీలు, రాష్ట్ర మంత్రులు తిరిగే రేణిగుంట ఎయిర్పోర్ట్ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాల్లోనే యథేచ్ఛగా సాగిపోతోంది. చీకటి పడిన దగ్గర్నుంచి తెల్లవారే వరకు అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా ఎలాంటి ఆటంకాలు లేకుండా యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ దోపిడీ గురించి తమకు తెలియనట్లే పోలీసులు, రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో రేణిగుంట మండలంలో ప్రభుత్వ స్థలాల్లో యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు కూటమి నేతలు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, విలువైనటువంటి యొక్క ఎయిర్పోర్ట్ ఆనుకుని ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ స్థలంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క గ్రావెల్, రెడ్ సాయిల్ అంతా కూడా వీరంతా కూడా యథేచ్ఛగా అక్రమాలు చేస్తూ మట్టి అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క బాలాజీ మెడికల్ కాలేజ్ ఆనుకుని ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ స్థలంలో ఈ రేణిగుంట మండల కేంద్రం జీపాల్యం పంచాయతీ పరిధిలో కుర్రకాలువ లెక్క దాఖలాలో ఉన్నటువంటి యొక్క విలువైన ప్రభుత్వ స్థలంలో 10 నుంచి 15 అడుగుల మేర మట్టి లోడుతూ యథేచ్ఛగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు కూడా అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, రేణిగుంట మండలంలో యథేచ్ఛగా ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్లో భారీ ఎత్తున మట్టి అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు కూటమి నేతలు దండుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి అయిందంటే చాలు తెల్లవారుజాము వరకు కూడా యథేచ్ఛగా భారీ ఎత్తున లేఅవుట్ల, ప్రైవేట్ లేఅవుట్లకు ఈ యొక్క మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఓవైపు స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ రవాణా, మరోవైపు ప్రభుత్వ స్థలాల్లో మట్టి అక్రమ రవాణా చేసుకుంటూ కూటమి నేతలు రెండు వైపులా కూడా జేబులు నింపుకుంటున్నారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ అధికారుల ముందే, కళ్ల ముందే జరుగుతున్నప్పటికీ వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంతో కూటమి నేతల అక్రమ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి నేతల జేబుల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క రేణిగుంట ఎయిర్పోర్ట్ ఆనుకుని శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ పక్కనే ఉన్నటువంటి యొక్క ప్రభుత్వ స్థలంలో అధికారుల కళ్ళ ముందే ఇంత పెద్ద ఎత్తున యొక్క మట్టి అక్రమ రవాణా జరుగుతూ ఉంటే వారంతా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రాత్రి అయిందంటే చాలు యథేచ్ఛగా ఈ యొక్క మట్టి అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఓవైపు ప్రభుత్వ స్థలాల్లో యథేచ్ఛగా జరుగుతున్నటువంటి ఒక మట్టి దోపిడీకి అడ్డుకట్ట వేయాలి, ప్రభుత్వ స్థలాలను కాపాడాలంటూ ఓవైపు ప్రజా సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నప్పటికీ వారు ఏమాత్రం లెక్క చేయకుండా యథేచ్ఛగా ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్లో మట్టి అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణిగుంట మండలం నుంచి. రేణిగుంటలోని ఎయిర్పోర్ట్, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీలకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో కూటమి నేతలు యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా సాగిస్తున్నారు. గడిచిన 20 రోజులుగా చీకటి మాటున సాగుతున్న ప్రకృతి వనరుల దోపిడీ గురించి అధికారులు మౌనం వహిస్తున్నారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అనుచరులు సాగిస్తున్న దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. రేణిగుంట మండలంలో యథేచ్ఛగా ఈ యొక్క మట్టి అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు మౌనం కూటమి నేతలకు కోట్ల రూపాయలను సంపాదించి పెడుతోంది. రాత్రి అయిందంటే చాలు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రేణిగుంట మండలంలో ఈ యొక్క కొత్తపాలెం లెక్క దాఖల్లో ఉన్నటువంటి ఈ యొక్క సర్వే నెంబర్ 251/1, 252 సర్వే నెంబర్ లో భారీ ఎత్తున విలువైనటువంటి యొక్క మట్టిని అక్రమ రవాణా చేస్తూ
కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కొత్తపాలెం లెక్కదాకల్లో ఉన్నటువంటి ఈ యొక్క భూమి 251 సర్వే నెంబర్ తో పాటు మరోవైపు జీపాలెం లెక్కదాకలు కుర్రకాలువ పరిధిలోకి వచ్చేటువంటి యొక్క రెండు పంచాయతీల పరిధిలోకి ఈ యొక్క భూమి 251 సర్వే నెంబరు, ఈ 252 సర్వే నెంబర్లో భారీ ఎత్తున ఈ యొక్క విలువైన మట్టిని అమ్మకాలు ప్రైవేటు వెంచర్లకు రాత్రి వేళల్లో అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం సుమారు ఇక్కడ ఉన్నటువంటి ఈ విలువైన ప్రభుత్వ స్థలంలోనే భారీ ఎత్తున ప్రైవేటు వెంచర్లకు రాత్రిపూట జేసీబీల సాయంతో యథేచ్ఛగా వీరంతా కూడా అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాత్రిపూట పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ దందాకు కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతున్నప్పటికీ అధికారులు చూస్తూ చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే సామాన్య ప్రజలు ఏదైనా చిన్నపాటి మట్టిని తరలిస్తే రెవెన్యూ అధికారులు ఆగమేఘాలపైన దాడులు చేస్తూ వారిపైన చర్యలకు ఉపక్రమిస్తూ ఉంటారు. కానీ ఇంత పెద్ద ఎత్తున మనం చూస్తున్నటువంటి 15 నుంచి 20 అడుగుల లోతు వీరంతా కూడా భారీ ఎత్తున మట్టిని పెద్ద ఎత్తున ఒక యుద్ధ ప్రాతిపదికన తరలిస్తున్నట్టుగా ప్రైవేట్ వెంచర్లకు తరలించి వారంతా కూడా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా యథేచ్ఛగా వారంతా కూడా అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. అధికారులు మాత్రం మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ప్రధానంగా ఓవైపు స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి ఇసుకను అక్రమ రవాణా చేసుకుంటూ సొమ్ములు చేసుకుంటున్నటువంటి అధికారులు ఆ తర్వాత ఈ యొక్క ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి విలువైన మట్టిని తరలించి ప్రైవేట్ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట మండలం, ఏర్పేడు మండలం కావచ్చు, ఇటు తొట్టంబేడు మండలంలోనూ పెద్ద ఎత్తున ఈ యొక్క మట్టి అక్రమ రవాణా జరుగుతోంది, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నాయి. అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణిగుంట మండలం నుంచి. టీడీపీ నేతలు మట్టి దోపిడీ చేస్తున్న ప్రదేశం వైపుగా రావాలంటేనే పోలీసులు, రెవెన్యూ అధికారులు భయపడే పరిస్థితి కొనసాగుతోంది. ఎవరైనా సాహసించి అడ్డుకుందామని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మనుషులనే ఆపుతారా అంటూ బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. మట్టి దోపిడీ సాగించే ఏరియాలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. మట్టి దందా గురించి మౌనం వహిస్తూ టీడీపీ నేతలకు సహకరిస్తూ అధికారులు కూడా సంపాదించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అక్రమ మట్టి, ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. టీడీపీ నేతలు మట్టి దోపిడీ చేస్తున్న ప్రదేశం వైపుగా రావాలంటేనే పోలీసులు, రెవెన్యూ అధికారులు భయపడే పరిస్థితి కొనసాగుతోంది. ఎవరైనా సాహసించి అడ్డుకుందామని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మనుషులనే ఆపుతారా అంటూ బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. మట్టి దోపిడీ సాగించే ఏరియాలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. మట్టి దందా గురించి మౌనం వహిస్తూ టీడీపీ నేతలకు సహకరిస్తూ అధికారులు కూడా సంపాదించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అక్రమ మట్టి, ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.